నాయన తాగుతుంటే ఎట్లుంటుందో అనుకున్నా, జర ఫస్ట్ టైం కాబట్టి డౌట్ ఉండే ఇక. హలో ఫ్రెండ్స్, ఇవాళ మేము గడ్డి జ్యూస్ తాగినాం. గోధుమ గడ్డి జ్యూస్ అయితే అది తాగి చూస్తే చాలా మంచిగా ఉంది. ఇంకా మా డాడీ కూడా దాంట్లో హనీ వేసి ఇచ్చిండు. ఇంకా డాడీ మేము తాగినాం, మస్తు అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా తాగిరంటే లైక్ చేసి కామెంట్ చేయాలి. ఇంకా ఎవరెవరన్నా తాకిరంటే సబ్స్క్రైబ్ కూడా చేయరు. తను కూడా చెప్తా అన్నది, తను ఎట్లా తాగినా తనకి ఏమనిపించిందని, అందుకనే తన నోటి నుంచి చెప్పించిన అన్నట్టు. ఇక అదే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గోధుమ గడ్డి గురించి ఎంతమందికి తెలుసు నిజంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అంతకుముందు పెద్దగా తెలియదు, మా ఆవిడ చాలా రోజుల నుంచి అన్నది. కాకపోతే మేము డ్రై పౌడర్ గోధుమ గడ్డికి సంబంధించిన పౌడర్ కూడా తెప్పించుకున్నాము. ఆ పౌడర్ కూడా నేను కొన్నిసార్లు తాగిన తెచ్చినప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా అనిపించేది, అంటే తట్టుకున్నట్టు గొంతుకు అంటుకున్నట్టుగా అట్లా అనిపించేది. బట్ ఈ డైరెక్ట్ జ్యూస్లో కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఎట్లుంటుందో కషాయం లెక్క అని చెప్పి జరంత హనీ ఎక్కువ వేసినా కానీ మంచిగానే ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇక సేమ్ చెరుకు రసం లెక్క అనిపించింది. ఆ పిప్పి తీసిన తర్వాత పట్టిన తర్వాత పిప్పి మొత్తం ఏదో స్పాంజ్ లెక్క అయింది మొత్తం అది మొత్తానికి. కాకపోతే ఇక చాలా గడ్డి కట్ చేసినాము, కొంచెం తక్కువ కట్ చేస్తే బాగుండు. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని జ్యూస్ అయిపోయిన తర్వాత ఇక కొంచెం హనీ వేసుకొని తాగినాం అన్నట్టు. ఇక ఎంతమంది దీని గురించి తెలుసు, ఎంతమంది ఇట్లా తాగిరో అలవాటు చేయండి. ఇక అంటే కామెంట్ చేయండి. అంటే అంటారు చూసినావా, ఇక లాస్ట్కు గడ్డి తిని బతకాల్సిన రోజులు వచ్చినట్టు అయిపోయింది పరిస్థితి ఆరోగ్యం గురించి. నిజంగా అందుకే మేకలు అవి పశువులు గడ్డి తింటే అంత ఆరోగ్యంగా ఉంటాయి అంటారు కదా, నిజంగా కావచ్చు. అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి మనం చూడడానికి అనడానికి చీప్గా ఉంటుంది, కానీ ఇక ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ తెలియదు వాటి విలువలు అనేది. బట్ ఇట్లా ట్రై చేసిన. అంతకుముందు బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగి ఉంటుంది. కాకపోతే ఈ వింటర్ కాబట్టి బూడిద గుమ్మడికాయ జ్యూస్ పొద్దున్నే తాగితే ఏంటంటే జర సర్ది లెక్క అవుతుంది అని చెప్పేసి తాగుతలేము. అంటే కొంచెం సజెషన్ ఇచ్చారులేండి, మిరియాలు అవి వేసుకొని తాగండి ఏం కాదని చెప్పేసి, కానీ ఎందుకో కొంచెం అన్కంఫర్ట్ అనిపించింది గొంతు పచ్చి చేసినట్టు ఆ మధ్య. అందుకే ఇక వింటర్లో గుమ్మడికాయ జ్యూస్ ఆపేసి తాగుతున్నాం. ఇక ఎప్పుడన్నా ఇట్లా గ్రీన్ టీ కానీ ఇలాంటి జ్యూసులు కానీ మన లక్ష్మణ ఫలం ఆకుల జ్యూసులు కానీ సో అప్పుడప్పుడు ఏది అందుబాటులో ఉంటే అది ఇంత హనీ వేసుకొని తాగుతూనే ఉంటాం. ఇక మా ఆవిడ పట్టుబట్టి 3 రోజుల నుంచి అంటే ఆమె 3 రోజుల ముందు కట్ చేయమన్నది, కానీ జరంత లేట్ అయిపోయింది. హ్యాండ్ జ్యూసర్ చూశారు కదా, ఈ హ్యాండ్ జ్యూసరు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు నా బర్త్డేకి. సో ఇది ఇంకొకటి మసాజర్, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకుంటే. అంతకుముందు అసలు మనకి దీని గురించి తెలియదు, కానీ సో మా ఫ్రెండ్ అది ఇచ్చిన తర్వాత కొంచెం బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ గోధుమ గడ్డి జ్యూస్ అనే కాదు, ఇంతకుముందు నేను పచ్చి పసుపు అల్లం వేసుకొని కూడా తాగిన. ఇక అంటే డిఫరెంట్ ట్రై చేసిన అన్నట్టు. ఇక ఏదో ఒకటి అంటే చెప్తూనే ఉంటారు కదా చిట్కాలు. కాకపోతే ఇబ్బంది పట్టని చిట్కాలు ఏవైనా పాటించవచ్చు, కానీ ఏదైనా అన్కంఫర్ట్గా బాడీకి ప్రాబ్లం వచ్చేది అయితే పాటించడం కొంచెం ఆలోచించాలి కదా. సో అట్లా ఏదో ఒకటి అంతే. నాకు మామూలుగా ఇవి గోరువెచ్చని నీళ్ళల్లో లెమన్ అవి వేసుకోవడం అయితే రెగ్యులర్గా కామన్ పొద్దున్నే అలవాటు, కానీ బట్ ఇట్లా స్పెషల్గా ఒక కషాయంలాగా తాగడం అంటే ఆ మధ్య మా ఆవిడ అలవాటు చేసింది నాకు. సో ఓకే, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోవద్దు. బాయ్.